ఫస్ట్ నా ఫేవరెట్ హీరో అయితే పవన్ కళ్యాణ్ అండి ఎప్పటికి కూడా. బట్ సెకండ్ ఫేవరెట్ గోస్ టు నౌ నాగార్జున గారు, బికాస్ హీ సచ్ ఎ స్వీట్ పర్సన్. నేను హౌస్ లో ఉన్నప్పుడు ఏదైనా తప్పు చేసినా కానీ, అందరినీ కొంచెం హార్ష్ గా తిట్టినా కానీ, నన్ను మాత్రం ఒక నిజంగానే ఒక ఫ్లవర్ లాగా చాలా అరే పాప మీ పిల్లల్ని తిట్టద్దు అన్నట్టే స్వీట్ గా, ఎందుకమ్మా అశ్విని అట్లా చేసావు అని చెప్పి ముద్దుగా తిట్టేవారు. తిట్టడంలో కూడా ముద్దుగా తిట్టేవారు అనమాట. నాకైతే చాలా చాలా నచ్చారు నాకు సార్. అండ్ ఈ పర్టికులర్ మూవీ అయితే డెఫినెట్ గా హిట్ అవ్వాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నాకు వస్తున్నాయండి, చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆహా ఓటీటీ వాళ్ళు అడిగారు, అండ్ ఇందాక మీరు స్టేజ్ మీద చూసినట్టు ఐటమ్ సాంగ్స్ అవి వస్తున్నాయి. అండ్ కొన్ని మూవీస్ లో అడుగుతున్నారు ఆర్టిస్ట్ లాగా. సో ఐఎమ్ జస్ట్ థింకింగ్ టు గో ఫర్ అ నైస్ రోల్ అనమాట. అండ్ నైస్ థింగ్ అంటే ముందులాగా కొంచెం కాకుండా ఇప్పుడు ఇంకా కొంచెం బెటర్ గా చేసి మీ అందరిని ఇంకా అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ సినిమాలో అయితే నాకు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను. అంత ఇష్టం నాకు పవన్ కళ్యాణ్ అంటే. మీ అందరికీ తెలుసు కదా. బిఫోర్ బిగ్ బాస్ ఐ నో ఓన్లీ ఫ్యూ ఆఫ్ యూ, అంటే చాలా తక్కువ మందికి తెలుసు నేను. బట్ తెలుసు డెఫినెట్ గా అశ్విని అనే ఒక బ్యూటిఫుల్ అమ్మాయి హైదరాబాద్ లో ఉందని మీ అందరు బాయ్. బట్ నేను ఇప్పుడు బిగ్ బాస్ త్రూ అందరికి తెలిసిపోయాను. అండ్ నా క్యారెక్టర్ ఏంటనేది కూడా తెలిసిపోయింది. అంటే అశ్విని పైకి కనిపించే అంత చూడడానికి ఇట్లా కొంచెం హార్డ్ గా కనిపిస్తుంది, అంటే కొంచెం